ఇదే నెలలో జూలై 16వ తారీఖు దిగింది ఈ బ్రీచ్ అన్ని. మళ్ళీ ఇప్పుడు ఈ జూలై ఈరోజు 21 అంటే సంవత్సరం పూర్తయింది. నేను ఎమ్మెల్యేగా అయిన తర్వాత 124 చెరువులు సుమారు 28 కోట్ల రూపాయలు మంజూరు తీసుకొచ్చి ఈ చెరువులన్నీ కూడా మనం నిల్చున్న ప్లేస్ అయితే కూడా బ్రీచ్ అయిన ఏరియా రెస్టోర్ చేయడం జరిగింది. మళ్ళీ కూడా ఈ యొక్క వర్షాకాలంలో తిగి ఎవరికి ప్రాణ నష్టం జరగకుండా, భూములు కూడా ఇసుక మెటలు పెట్టకుండా, పశువుల నష్టం జరగకుండా ప్రికాషన్ తీసుకొని మేము కలెక్టర్ గారు ఈరోజు ఈ చెరువులను సందర్శించడం జరుగుతుంది. ఇవన్నీ కూడా ఎన్నికల కోడున్న నియమ నిబంధనలకు రిలాక్సేషన్ తెచ్చి ఇవన్నీ కూడా రెస్టోర్ చేయడం జరిగింది. కనుక రైతులు మీరు అప్రమత్తంగా ఉండాలి. ఈరోజు అధిక వర్షాలతో తుఫాన్తో గత 2-3 రోజుల నుంచి వర్షాలు పడుతున్నాయి. చెరువులన్నీ కూడా నిండుకుండల లెక్క మొత్తం నిండినాయి. ఏదన్నా వర్షాలు ఇంకా మించితే ఆ మత్తడిని ఒక వరుస తీసేసే క్రమంలో రైతులు జాగ్రత్త పడాలి. ఏదైతే ముప్పు ప్రాంతాలు జరగరాంది జరిగితే మనం అడ్వాన్స్గా జిల్లా యంత్రాంగం కూడా ఈరోజు కరకపల్లి స్కూల్ కానీ, సిఎస్ఐ స్కూల్ కానీ, ఏదైతే మనము ఆ స్కూళ్ళల్లో ఆ ముప్పు ప్రాంతాలను, ఇండ్ల ప్రాంతాలను కూడా ఏదైతే వస్తే తరలించడానికి కూడా జిల్లా యంత్రాంగం రెడీగా పెట్టుకోవడం జరిగింది. అలాంటివి జరగకుండా తగు చర్యలు తీసుకోవడం జరుగుతుంది. నిన్న మోరంచపల్లి గ్రామం కానీ, అదేవిధంగా గన్పూర్ మత్తడి కానీ, సీతారాంపూర్ కానీ, గుమ్మడివెల్లి, కుందనపల్లి అన్ని గ్రామాలు తిరిగాం. ఈరోజు కూడా మరి ఈ ధర్మరావుపేట గ్రామానికి వచ్చాం. ప్రికాషన్గా అడ్వాన్స్గా మళ్ళీ జరగకుండా తగు చర్యలు ఈ ప్రభుత్వం తీసుకోవడం జరుగుతుంది. రైతులు బేఫికర్గా ఉండి వ్యవసాయం చేసుకొని పంటలు పండించుకొని మరి చెర్లలో దిగే ఫిషర్మెన్స్ కానీ, రైతులు కానీ, ఈరోజు బెర్తులపల్లె నుంచి కొండాపూర్ పోయే రైతులందరూ కూడా మీరు వయా అప్పేపల్లె మీదకి వెళ్ళి నగరపల్లె మీదకి వెళ్ళి గన్పూర్కు రావాలి. వాగు దాటడానికి ప్రయత్నం చేయొద్దు. రోడ్లు ఉన్నాయి, పక్క రోడ్ ఎంబడిపోయటానికి. మీరందరూ కూడా రైతులు ముందు జాగ్రత్తగా చర్యలుగా ఈరోజు మనము అప్రమత్తంగా ఉండాలని ఈ ప్రాంత ప్రజలను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం.